హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ నెల్లూరు ఫ్రెండ్స్. ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో రాము శ్యాము అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఇనుప వ్యాపారం చేస్తారు. ఒకరోజు రాము శ్యాము ఇంటికి వచ్చి, నేను విదేశాలకు వెళ్తున్నాను, నా దగ్గర ఉన్న ఇనుమును నీ దగ్గర భద్రపరచు అని అడుగుతాడు. అందుకు శ్యాము ఓకే అంటాడు. తర్వాత రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత 2 ఏళ్ళ తర్వాత రాము విదేశాల నుంచి వచ్చి శ్యాముని కలుస్తాడు. నా ఇనుము నాకు ఇవ్వవు అని అడుగుతాడు. దానికి శ్యాము, ఇంకెక్కడ ఇనుము? నువ్వు పోయిన 2 నెలలకే అది ఎలుకలు వచ్చి మొత్తం తినేసాయి, ఒక్క ఇనుపు ముక్క కూడా మిగలలేదు అని అబద్ధం చెప్తాడు. దీంతో బాధపడిన రాము, ఎలాగైనా నన్ను మోసం చేసిన ఈ మిత్రుడిని గుణపాఠం నేర్పాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శ్యాము వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ ఉంటాడు. అది చూస్తాడు రాము. చూసి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో ఒక గదిలో భద్రపరుస్తాడు. తర్వాత శ్యాము కొద్దిసేపు తర్వాత వచ్చి పిల్లవాడిని అంతా వెతుకుతాడు. వెతికి చుట్టుపక్కల అడిగితే, ఇందాక రోడ్లో ఆడుకుంటూ ఉన్నాడు, మీ అబ్బాయితో రాము మాట్లాడుతూ ఉన్నాడు అని అంటారు చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు శ్యాము, మా అబ్బాయిని రాము తీసుకెళ్ళి ఉంటాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి వస్తాడు. రాము వాళ్ళ ఇంటికి వచ్చి, మా అబ్బాయి ఏడి రాము, నీతో మాట్లాడుతూ ఉన్నాడంట కదా, నువ్వు ఆడిస్తున్నావు అంట కదా అన్నాడు. దానికి రాము, అవును, మీ అబ్బాయిని నేను ఆడిస్తూ ఉన్నాను, అప్పుడు ఒక గద్ద వచ్చి మీ అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోయింది, నేనేం చేయలేకపోయాను అంటాడు. ఇదేంది 3 ఏళ్ళ అబ్బాయిని గద్ద ఎత్తుకుపోవడం చాలా అన్యాయం, ఇది నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు. కాదు మిత్రమా, నిజం అంటాడు. అప్పుడు శ్యాము, ఉండు నీ పని చూస్తానని చెప్పేసి ఆ ఊరు న్యాయవాది దగ్గరికి వెళ్ళి, నా బిడ్డని రాము ఎత్తుకెళ్ళి గద్దెత్తుకుపోయిందని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి చెప్తాడు. దానికి న్యాయవాది రాముని పిలిస్తే, రాము వచ్చి, నిజమేనండి, గద్దెత్తుకుపోయింది, ఇంతకుముందు నేను కూడా వాళ్ళ గోదాములో ఇనుము భద్రపరిస్తే అది ఎలుకలు తినేసాయని శ్యాము చెప్పాడు. అప్పుడు ఇనుముని ఎలుకలు తినగలేంది పిల్లవాడిని గద్దె ఎందుకు ఎత్తుకుపోకూడదు అని అడుగుతాడు. దాంతో న్యాయవాది అవాక్ అవుతాడు. ఇదేంది ఇనుముని ఎలుకలు తిన్నామని అడుగుతాడు. దానికి శ్యాముకు అర్థమవుతుంది, ఓహో, నేను అప్పుడు ఈ విధంగా మోసం చేసిన వల్ల రాము నాకు ఈ విధంగా గుణపాఠం నేర్పాడు అనుకొని, క్షమించండి, నేను అప్పుడు అబద్ధం అని చెప్పాను, ఇదిగోండి అతనికి రావాల్సిన మొత్తం నేను వడ్డీతో సహా చెల్లిస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ రాముకి ఇచ్చేస్తాడు. వెంటనే రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్యాము వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి శ్యాముకి అప్పగిస్తాడు. అప్పుడు రాము అంటాడు, నమ్మిస్తే ఈ విధంగా మోసం చేయడం చాలా తప్పు, అది మానుకోమని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మనం పిల్లలు కూడా ఈ నీతి కథని చెప్తే చాలా బాగుంటుంది. మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని అదేవిధంగా మోసం చేస్తారు అనే గుణపాఠం నేర్పిస్తే ఎవరు ఒకరిని ఒకరు మోసం చేయకుండా అందరూ హాయిగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.